నమస్తే అండి, నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. చూడండి, ఆ శివానుగ్రహంతో ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణలో భారీ వర్షాలు పడ్డాయండి. భూగర్భ జలాలు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మరి భూగర్భ జలాలు బాగా పెరిగినాయి కదా అని రైతులు ఎక్కడంటే అక్కడ వేసుకుంటే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందండి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. మేము ఈ మధ్యకాలంలో తూఫాన్లో ఎలిసన్ అనే రైతుకు సర్వే చేశామండి. అతను ఒక 1 వీక్ బ్యాక్ బోరేశారండి. బోరేసేటప్పుడు తను 100 ఫీట్ల వరకు నీళ్ళు రాలే సార్, ఫెయిల్ అవుతుందని బాగా ఆతృత పడ్డాడండి. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే 110 ఫీట్ల దగ్గర మాకు మంచి గ్యాప్ ఉందండి. సో అక్కడ మాత్రమే నీళ్ళు వస్తాయి. అంటే వర్షాలు ఎంత పడ్డా కూడా వర్షపు నీళ్ళు అనేది భూమి లోపలికి ఇంకి ఎక్కడైతే రాతి పొరలు ఉంటాయి అక్కడ మాత్రమే ప్రయాణం చేస్తాయండి. అది తెలియక రైతు 100 ఫీట్ల వరకు నీళ్ళు రాలేదని బాగా ఆతృతపడ్డాడు. తర్వాత కరెక్ట్ 110 ఫీట్ల దగ్గర మా డిస్కషన్లోనే అతనికి 2.5 ఇంచులు నీళ్ళు పడ్డాయండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎంత వర్షాలు పడ్డా ఎక్కడైతే రాతి పొరలు ఉంటాయి అక్కడ మాత్రమే నీళ్ళు వస్తాయండి. ఆ రాతి పొరలను గుర్తుపట్టేది జియాలజిస్ట్ కాబట్టి జియాలజిస్ట్ని సంప్రదించడం మంచిదండి. థ్యాంక్ యూ.